మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ రాకుండా విద్యార్థులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఉపాసనకి సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించే విధంగా పెద్దలు కృషి చేయాలి. దాంతోపాటుగా మానసిక వైరాగ్యాన్ని, తర్వాత ఒక రకమైన నిరుత్సాహాన్ని మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ విల్ పవర్తో జయించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా వృత్తికి సంబంధించిన విషయంలో ఎక్కువ మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న రీత్యా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, అలాగే కుటుంబ వ్యవహారాల్లోనూ, ముఖ్యంగా తల్లి కుటుంబ సభ్యులతో మీరు డిస్కస్ చేసి తీసుకునే నిర్ణయాల విషయంలోనూ తొందరగా మీరు డిస్టర్బెన్సీలో క్రియేట్ కాకుండా తగిన విధంగా మీకు ఎవరన్నా ఇతరులు సలహా ఇచ్చినా, అది తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మీ అంతటి మీరు తీసుకునే నిర్ణయాల్లో ఏదైనా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఒకటి మీరు ప్రయత్నం చేయాలి. విద్యా సంబంధమైన విషయాల మీద మాత్రం విద్యార్థులు చక్కగా దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేసి మంచి ఫలితాలు సాధించాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల మీద అధిక దృష్టి కేటాయిస్తారు. నూతన విషయ సేకరణ కొరకు కానీ, విద్యా సంబంధమైన అంశాలలో కానీ, కొత్త విషయాలు నేర్చుకునే తలంపుతో కానీ ముందుకు వెళ్ళడానికి చేసే కృషిలో కొన్ని అనుకోని ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆ విషయంలో తొందరగా కుంగుబాటుకు లోను కాకుండా దానిని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ అటు విద్యా సంబంధమైన విషయాలైనా, ఇటు వృత్తిపరమైన అంశాల్లోనైనా తగిన విధంగా స్పందిస్తూ వెంటనే నైరాస్యానికి గురి కాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీ వ్యక్తిగత అంశాల మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలంటే వ్యక్తిగత ఆరోగ్యం కావచ్చు, అలవాట్లు కావచ్చు, అలాగే మీ ఆలోచన పరిధి విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ జాగ్రత్త పడుతూ వచ్చిన ఆలోచనలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం తీసుకునే నేపథ్యంలో కొంత నిరాసక్తత లాంటి దానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రకమైన భావనని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మానసిక ఉద్వేగాలని అధిగమించే ప్రయత్నాలు ముఖ్యంగా చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకునే ముందు కానీ, కొత్త వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు కానీ కొంత నైరాస్యం కావచ్చు, లేకపోతే తగిన విధంగా ఆశించిన స్థాయిలో సహకారం లభ్యమవటం లేదనే ఒక రకమైన మానసిక ఉద్వేగాలకు లోనవ్వడం మొదలైన ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అవన్నీ తాత్కాలికమైన భావించి వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తూ మీ విల్ పవర్తో అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించే దిశగా ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైన నైరాస్యాలకి, కుంగుబాట్లకి తొందరగా ఇదైపోవడం, ప్రయాణాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులకు అవకాశం ఉన్న రీత్యా ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు, నూతన పరిచయాల్ని ఉపయోగించి ముందుకెళ్ళేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి మాటలకి సంబంధించిన విషయాలలో, అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చే సందర్భంలో కానీ, ఇతరులతో మీ యొక్క రేపో అంటే మీ ఆలోచన విధానం ఇతరుల యొక్క ఆలోచన విధానంతో సమన్వయపరిచే విధంగా లేకపోవడం వల్ల ఇటు కుటుంబ సభ్యులతో, సామాజిక సంబంధాల్లో, మైత్రి బంధాల్లో ముఖ్యంగా మీ మాటల వల్ల అపార్థాలకి అవకాశం ఉన్న పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ పరిస్థితుల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ ఆలోచన దృక్పథంలో కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్న సమస్యలకి ఆగుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇతరులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించగలుగుతారు. అలాగే ఆహార స్వీకరణ విషయంలో కావచ్చు, కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో మీ యొక్క రేపో కానీ అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయంలో మీ భాతృవర్గంతో కావచ్చు, మీ ప్రియమైన మిత్రులతో కావచ్చు మాట్లాడేటప్పుడు, వారితో మీ అభిప్రాయాలు వెలుబుచ్చేటప్పుడు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కనబడుతుంది అనుకుంటే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ముఖ్యులతో సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క తల్లి కొరకు కావచ్చు, లేకపోతే మీ బంధువర్గం కొరకు కావచ్చు కొన్ని ఖర్చులు పెట్టడం, అలాగే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ఆలోచన పరిధిలో, నూతన కళలు ఏదైనా నేర్చుకోవడానికి చేసే కృషిలో కొన్ని ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, లేకపోతే వారితో మీ యొక్క మాటల విధానంలో కావచ్చు ఎలాంటి ఇబ్బందులైనా కలిగే అవకాశం ఉన్నా కూడా దాన్ని మీరు తగిన విధంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. వారి ఆరోగ్యం మీద తగిన విధంగా దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ముఖ్యంగా సోదరి వర్గంతో చర్చలు సాగించేటప్పుడు తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందే తరుణంలో కూడా ఆకస్మికమైన ఖర్చులకు కానీ, అనుకోని ప్రణాళికలకి విరుద్ధంగా కొన్ని విషయాలు ఆకస్మికంగా జరిగే పరిస్థితుల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టే సిచ్యుయేషన్స్ లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ విషయంలో కూడా మీరు కొంత అలర్ట్గా అంటే అప్రమత్తంగా ఉండడం, దాన్ని తగిన విధంగా ధనాన్ని సేకరించుకున్న దాన్ని మీరు ఉపయోగించుకునే విధంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఎక్కువ ఎమోషన్స్ అంటే భావోద్వేగాలని నియంత్రించుకుంటూ వస్తున్న ఆలోచనలని మీరు ఉపయోగించుకునే విధానంలో కొంత ఈ ఉద్వేగాలకి చోటు లేకుండా తగిన విధంగా అంటే ఇమీడియట్గా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కన్నా ఆలోచించి తీసుకునే నిర్ణయం వల్ల మీకు మంచి ఆలోచనలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా గవర్నమెంట్ రిలేటెడ్ ట్యాక్స్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే మీ మిత్రులకి ముఖ్యంగా మీ ఆత్మీయులైన సోదరవర్గానికి సంబంధించి కావచ్చు కొంత వారితో చర్చలు, ఆ చర్చలతో కొంత డిస్కషన్స్ ఘర్షణాత్మకంగా కాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన విషయాలంటే కొన్ని సందర్భాల్లో మీకు వచ్చే ఆదాయం కూడా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలకు సంబంధించిన ఆదాయాలు కావచ్చు, దానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు అనుకూలతలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో వృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గృహాన్ని మీరు చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే గృహ నిర్మాణ విషయం అనే కాకపోయినా గృహానికి సంబంధించి దాన్ని అందంగా అలంకరించుకోవడం కానీ, గృహ వాతావరణాన్ని చక్కగా పెట్టుకోవడం కానీ, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి కానీ, గృహంలో అనుకూలమైన పరిస్థితుల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కానీ చేసే కార్యక్రమాలకి అనుకూలత అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కొంత అభివృద్ధికరంగా ఉండడం, దానికి పెద్దల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉండడం, ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పలుకుబడగలిగిన వ్యక్తులు కానీ వీళ్ళెవరొకరి యొక్క సహకారంతో మీరు గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించిన విషయాల్లో లోన్స్ కానీ వాటిని చక్కగా పెట్టుకోవడానికి వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి కానీ చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద కొంత వైరాగ్య ధోరణి కావచ్చు, లేకపోతే ఆ విషయంలో కొంత తాత్కాలికంగా కొంతకాలం ఆపుదాం, లేకపోతే కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుని తర్వాత ఇంకో కొత్తదాన్ని చూసుకుందాం అనే భావనలు కూడా కలిగే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి నిర్లిప్త వైఖరి నుంచి బయటపడే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృత్తిపరమైన విషయాల్లో మీకు తప్పనిసరిగా మంచి వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, మీ కలీగ్స్ కావచ్చు, వారి యొక్క సహకారంతో మీ యొక్క పనులు మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మానసిక ఘర్షణ మొదలైన వాటిని కూడా అధిగమించే అవకాశాలు అంటే మానసిక వైరాగ్యాన్ని అధిగమించే విధంగా మీకు మంచి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన విషయాలలో మీకు ఆశాజనకంగా ఉండే అవకాశాలని మీకు క్రియేట్ చేసుకునే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాలలో, దూర ప్రదేశాలలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి అధిక శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అలాగే వృత్తిలో ఉండేవారు కూడా వృత్తిపరంగా దూర ప్రదేశాల్లో అంటే నిరుద్యోగులు ఎవరన్నా ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలకు కావచ్చు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో పూర్వం చేసిన ప్రయత్నాల మీద ఇప్పుడు తాత్కాలికంగా విముఖత లాంటిది కావచ్చు, లేకపోతే సరేలేని పోస్ట్ పోన్ చేసే మానసిక పరిస్థితి, వైరాగ్య ధోరణి మొదలైనవి ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంటే
విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన అంశాలు కావచ్చు, వీటి విషయంలో మీకు ఆ రకమైన వైరాగ్యాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. దూర ప్రదేశాల మీద, ప్రయాణాల మీద మీకు ఆసక్తి అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక విద్యాపరంగా కానీ, మీరు పెట్టుకున్న ప్రణాళికా పరంగా కానీ, దూర ప్రయాణాలు చేయడానికి ఇంతకుముందు మీరు చేసుకున్న ప్రయత్నాలు లాంటి వాటి మీద ఇప్పుడు మీకు అలాంటి శ్రద్ధ కొంత తగ్గే అవకాశాలు ఉన్న రీత్యా దాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పడతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. వాటి మీద పెద్ద ఆసక్తి లేకపోవడం, ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, అలాగే మాటల వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క పై అధికారులతో, ఉన్నత అధికారులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో, ఎవరితోనైనా సరే ముఖ్యంగా మాటల వల్ల అపార్థాలకి అవకాశం లేకుండా ఆ ఘర్షణని అధిగమించే విధంగా ఆలోచన సరళిని మీరు దాన్ని తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళుతూ సమస్యల్ని అధిగమించే పరిస్థితులని మీరు క్రియేట్ చేసుకునే అవకాశాలు మీరు సృష్టించుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ కావచ్చు, కంటికి సంబంధించి అంటే మీకు దంతాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే కంటికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఆరోగ్యపరంగా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకుందామన్నా కొంత సమన్వయం పాటించుకుంటూ ఆలోచించుకొని తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లో, పోటీలకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. భాగస్వామి వ్యవహారాల మీద మీ ఆలోచన విధానంలో కొన్ని కీలకమైన మార్పులు చేసుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కావచ్చు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అలాగే నూతన పరిచయాలు, మైత్రి బంధాలు పెంపొందించుకోవడం, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు మొదలైనవన్నిటికీ సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా మీరు కూడా కంటి విషయంలో కావచ్చు, ప్రయాణాల విషయంలో కావచ్చు, కొత్త వ్యక్తులతో మీ యొక్క పరిచయాల విషయంలో తీసుకునే కీలక నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఏదన్నా ఉత్పన్నమైనా అది అధిగమించే ప్రయత్నాల్లో విజయవంతం అవుతారు. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలతో పాటు పూర్వపు రుణాలు తీర్చడానికి చేసేవన్నీ కూడా చాలా వరకు అంటే ఎప్పటి రుణాన్ని అప్పుడు తీర్చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే లోన్స్ని క్లియర్ చేసేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కొంత మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయడం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది దానివల్ల ఏర్పడే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఏర్పడే పరిస్థితులకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, తండ్రితో మీ యొక్క అనుబంధాలు, అలాగే అన్నిటికంటే ఇంకా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం అన్నీ కూడా చాలా వరకు మీరు ఆశించిన రీతిలో అనుకూలంగా ఉండవు. ఇంతకుముందు పూర్వం ఏదన్నా అభిప్రాయ భేదాలు లాంటివి ఉన్న ముఖ్యులతో అవి సమస్య పోయే పరిస్థితులు కనబడుతున్నాయి.